మీరు అన్నారు కదా, మీరు ఇది చేసిన ఓపెన్ బిడ్ చేయొచ్చు కదా అన్నారు. డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చేదానికి ఓపెన్ బిడ్ ఎన్ని రోజులైనా పర్లా వచ్చేవాళ్ళు వస్తారు. ఎవరైనా సరే సార్, బాబు వస్తా అన్నారు, ప్రభాస్ వస్తా అన్నారు, నాగార్జునకి వస్తా తెలిసిపోయింది కదా, రమ్మనండి ఎవరన్నా. ఓపెన్ బిడ్డింగ్ ఎవరైనా ఒక హీరోని తీసుకుని మేము ఇంత తెస్తాం రమ్మనండి. తెలీదు. ఇప్పుడు ఇదివరకు క్రికెట్ మ్యాచ్ క్రికెట్ అరే సార్ ఫస్ట్ మీరు అన్నారు కదా, అది అన్నారు మెగాస్టార్ గారు లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడం, ఆయనతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన రారు కదండి. ఎందుకంటే ఆయనకి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది కాదండి. అన్నయ్యకి చిరంజీవి గారికి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంకా చాలా సీనియర్ మాకంటే. ఎంతెంత వస్తుంది, ఏం చేస్తారని మాకంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అన్నయ్య మాకు ఇంత వస్తుంది అని చెప్పారు, ఏం చేద్దాం అన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఓకే ఒక పని చేద్దాం, 2 ప్రోగ్రాములకి నేను వస్తాను, 2 కోట్ల ఫండ్ మనకు వస్తుంది కదా, అప్పుడు 2 ప్రోగ్రాములది మీరు చేసుకోండి అన్నారు. లాస్ట్లో సైరా ప్రాబ్లం వల్ల ఒక ప్రోగ్రామ్ చేశారు కాబట్టి మనకు 1 crore వచ్చింది. ఇంకో ప్రోగ్రామ్ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు నేను వస్తాను రా, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, ఆ ప్రోగ్రామ్ కూడా 1 crore వస్తుంది కాబట్టి మీరు చేసుకోండి అన్నారు. సార్ ఇది జరిగింది. అంటే ఆయన సమాధానం నేను చెప్తున్నా, నేను వస్తే 1 కోటి రూపాయలైనా నేను రాను అని చిరంజీవి గారు అంటే మేము చేసేది. వస్తుందండి, ఎప్పుడంటే ఎక్కువ టైం ఇవ్వాలి. కాదు సార్, అతను మీడియేటర్ కాదు. అక్కడికి వెళ్ళి మాకు ఇక్కడ నాకు తెలీదు, వాళ్ళు వస్తూ వీళ్ళే మాట్లాడుకున్నారు. డైరెక్ట్ గా వచ్చి మాట్లాడారు కదా వాళ్ళు, ఇక్కడికి వచ్చారండి. ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఏమైనా అగ్రిమెంట్లు ఎవరితో చేస్తాను, మీడియేటర్తో చేయంగా. ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా అగ్రిమెంట్ సైన్ అంతా వాళ్ళు ఓనర్సే చేస్తారు మనకి, వాళ్ళే. అదిను మనం ఎక్కువ టైం ఇస్తే సార్, ఫర్ న్యాయంగా అయితే మనం తక్కువ టైం ఇచ్చాం అంటే మనకు ఉంది. ఇప్పుడు కూడా 6 నెలలండి, ఇక టర్మ్ అయిపోతుంది ఇక. సో ఇంత మినిమం టైంలో ఎంత అమౌంట్ ఎవరు ఎక్కువ ఇవ్వగలరు అనేది వస్తుంది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాం, రండి మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున రండి. డాన్సర్స్ వాళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మేజర్ అందరూ అసోసియేషన్ వాళ్ళే. ఎందుకంటే హీరోలు చెప్పేదండి, హీరోలు అందరూ ఆర్టిస్టులే, అందరూ వెళ్ళింది ఆర్టిస్టులు. డాన్సర్స్ ఉంటారు కాబట్టి డాన్సర్ మనకు సంబంధం లేదు, అందరూ ఆర్టిస్టులే వెళ్ళారు. ఇది తెలిసిన ఆర్టిస్టులు వెళ్ళారు, జబర్దస్త్ గ్యాంగ్ వాళ్ళు కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ వచ్చినారు. అది ఇస్తానండి, అది ప్రాబ్లం. ఇప్పుడే రెడీ చేశారు లిస్ట్. సార్ ఎవరు కుదిరితే వెళ్ళారు సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.